బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో విజువలైజేషన్ ఎలా చేసుకోవాలనేది చెప్పారు. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో నేను లా ఆఫ్ అట్రాక్షన్ ద 3 పవర్ఫుల్ సీక్రెట్స్, డబ్బుని అట్రాక్ట్ చేయడానికి సింపుల్ 3 పవర్ఫుల్ సీక్రెట్స్ అని చెప్తాను. సో అవేంటో చూద్దాం. ఈ వీడియో ఎస్పెషల్లీ 3 మనీ సీక్రెట్స్ టు అచీవ్ మోర్ సక్సెస్ అండ్ హ్యాపీనెస్. జీవితంలో గుర్తుపెట్టుకోండి, చాలా మంది సక్సెస్ ఉన్న హ్యాపీనెస్ ఉండదు, హ్యాపీనెస్ ఉన్న సక్సెస్ ఉండదు. సో ఈ రెండు రావాలంటే మీరు ఈ 3 మనీ సీక్రెట్స్ అనేది ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ చూద్దామండి, ఫర్గెట్ అబౌట్ మనీ. నిజంగా మీరు డబ్బు సంపాదించాలంటే డబ్బు గురించి మర్చిపో. సార్ ఇదేంటి సార్ డబ్బు సంపాదించాలి డబ్బు? అవునండి, మిలియనర్స్ బిలియనర్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ నెవర్ వర్క్ ఫర్ మనీ, దే వర్క్ ఫర్ దేర్ ప్యాషన్. ప్యాషన్ మీద పనిచేస్తారు, మనీ ఈజ్ అ బై ప్రోడక్ట్గా వస్తుందండి వాళ్ళకి ఎప్పుడు కూడా. సో అందువల్ల ఏంటంటే మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు చాలా మంది చూడండి, పెద్ద పెద్ద లైక్ సెలబ్రిటీస్ కానీ మ్యూజిక్ ఆర్టిస్టులు కానీ వేరే వాళ్ళ దగ్గర అసిస్టెంట్లుగా పనిచేసి ఎంతో ప్యాషన్గా నేర్చుకుని ఈరోజు ఆ స్థాయికి వచ్చారనమాట. వాళ్ళు ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా అంటే ఒక వీడియోలో విన్నప్పుడు ఒక అతను మ్యూజిక్ డైరెక్టర్ చెప్తున్నారు, నేను ఒకప్పుడు 1500 కోసం 1500 కీబోర్డ్ వాయించాను, ఈరోజు చాలా పెద్ద ఫేమస్ అని చెప్పేసి. అంటే నిజంగా ఏంటి నాకు ఎంత తక్కువ వస్తుంది అని ఎప్పుడూ కూడా అసంతృప్తితో పని చేయకూడదండి. ప్యాషన్, ఫ్యూచర్ని ఒక విజన్తో పనిచేయాలి. ఎందుకంటే యూ టేక్ ఎనీ మిలియనర్స్ బిలియనర్స్, వాళ్ళ విజన్ ఉంది కాబట్టి సక్సెస్ అయ్యారండి. అవునండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే విజన్ ఉన్నప్పుడు మీకు వచ్చే మనీ కోసం మీరు బాధపడరు. ఎందుకని అంటే చాలా మంది ఒక నాకు చాలా ఇష్టమైన కొటేషన్ ఒకటి ఉందండి. చాలా మంది 1 yearలో ఏం చేయగలరో ఎక్స్పెక్ట్ చేసుకుంటారు, కానీ 10 yearsలో ఏం చేస్తారనేది అంత ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేరు. వాళ్ళు ఫెయిల్ అవుతారు అనమాట, అండర్ ఎస్టిమేట్ చేసుకుంటారు. సో అందువల్ల ఏంటంటే మీరు ఎప్పుడు కూడా డబ్బు కోసం పని చేయొద్దు, ప్యాషన్ కోసం, సంతృప్తి కోసం పని చేయండి. సో అన్లెస్ యూ ఫర్గెట్ అబౌట్ మనీ, మనీ అనేది మీ దగ్గరికి లైఫ్లో రాదు. అంటే ప్రతి చిన్న పనికి మనీ వస్తేనే పని చేస్తానని కాదు. సో ప్యాషన్ బిల్డ్ చేయడానికి పని చేయండి. షుడ్ ఫోకస్ ఆన్ గివింగ్. అంటే సొసైటీకి ఏదైనా ఇవ్వాలి, వాల్యూ యాడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీ అందరూ ఒక టాప్ సీక్రెట్ చెప్తాను. మీ లైఫ్లో డబ్బు రావాలి అంటే 2 పనులు చేయాలండి. ఒకటి ప్రాబ్లమ్ సాల్వింగ్, 2 వాల్యూ యాడెడ్. స్మాల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే స్మాల్ మనీ, బిగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే బిగ్ మనీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తలనొప్పి వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఫీజు ఎంత ఉంటుందండి? 300-500 ఉంటుంది. అంటే హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఫీజు ఎంత ఉంటుంది? 5 లక్షలు, 8 లక్షలు. ఇది ప్రాబ్లమే, ఇది బ్రెయిన్ ఆర్గానే, ఇది ఆర్గానే. కానీ దిస్ ఇస్ హెడ్ తలనొప్పి అనే స్మాల్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం ఇస్ అ బిగ్ ప్రాబ్లం. ఎవరు డబ్బు వస్తుంది? కార్డియాలజిస్ట్కి ఎక్కువ డబ్బు వస్తుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే స్మాల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే స్మాల్ మనీ, బిగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే బిగ్ మనీ. సో మీరు డబ్బు సంపాదించాలంటే ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకున్నారు ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయండి. సో ఈ ప్రపంచంలో నేను ఎందుకు మనీ కోచ్గా మారానంటే, ఈ ప్రపంచంలో టాప్ మోస్ట్ పీపుల్ అందరూ కూడా బాధపడుతున్న నెంబర్ 1 ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఇవి రిచ్ డాడ్ పూర్ డాడ్ రాబర్ట్ కేసీ కూడా చెప్తారు అనమాట. స్మార్ట్ పీపుల్ ఆర్ ఆల్సో దే ఆర్ నాట్ రిచ్. చాలా స్మార్ట్ పీపుల్ కూడా ఈరోజు దేశంలో ప్రపంచంలో రిచ్గా లేరు. అందువల్ల ఏంటంటే, అండ్ రెండోది వాల్యూ యాడెడ్. మీరు ఎంత వాల్యూ యాడ్ చేస్తే మీకు అంత డబ్బు వస్తుంది. సో ఈవెన్ ఇప్పుడు చూడండి, యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉందండి, యాపిల్ కంపెనీ ఉంది. యాపిల్ ఫోన్ ఈరోజు ఎందుకు అంత పాపులర్ అయిపోయిందంటే, యాపిల్ ఫోన్ పట్టుకున్నప్పుడు అంటే ఒక వాల్యూలో ఫీల్ అవుతాం. మన లైఫ్లో ఒక వాల్యూ యాడ్ చేసింది కాబట్టి వాళ్ళంత బాగా డబ్బు సంపాదించారు. అంటే మీరు పీపుల్ లైఫ్లోకి ఏమి వాల్యూ యాడ్ చేయాలనుకుంటారో డిసైడ్ అవ్వండి, దెన్ ఆటోమేటిక్గా డబ్బు ఆటోమేటిక్గా ప్రొడక్ట్ వచ్చేస్తుందండి. సో ఇది నెంబర్ 1 సీక్రెట్. దాని తర్వాత సొసైటీకి ఇవ్వడం నేర్చుకోవాలండి. ఎందుకంటే సొసైటీ మనకి చాలా ఇచ్చింది, తిరిగి ఇవ్వాలి, లేకపోతే లావ్ అయిపోతాం. సో అందువల్ల ఏంటంటే మీ అందరూ గుర్తుపెట్టుకోండి, మోర్ క్వాలిటీ మీద వర్క్ చేయండి ఎప్పుడు కూడా. ఎందుకంటే మోర్ క్వాలిటీ అండ్ సర్వీస్. ఎందుకంటే మనకి రతన్ టాటా ఒక మాట అంటారండి, బెస్ట్ సర్వీస్ ఈజ్ బెస్ట్ బిజినెస్. బెస్ట్ బిజినెస్ జరగాలంటే బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి. అందుకే ఏదైనా ప్రొడక్ట్ కొన్నప్పుడు వెంటనే మీకు సర్వీస్ ఉందా అని అంటారు. కొంతమంది కొన్ని ప్రొడక్ట్లు ఎందుకు కొనరంటే సర్వీస్ సరిగ్గా ఉండదు అని అంటుంటారు వాళ్ళు. అంటారు ఏదైనా స్టార్ హోటల్కి వెళ్ళి సర్వీస్ బాగోకపోతే మళ్ళీ మనం వెళ్ళాం. సో మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మీరు చిన్న బిజినెస్ చేస్తున్న సర్వీస్ బెస్ట్ ఇవ్వండి, ఆటోమేటిక్గా డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. దాని తర్వాత ఏంటంటే అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేదే బోనస్ అని అంటారండి, మామూలుగా కాదు. సో ఈ స్థాయికి వెళ్ళాలంటే ఫస్ట్ ఇందాక చెప్పినట్టు డబ్బు కోసం పని చేయకండి, ప్యాషన్ కోసం పని చేయండి, పీపుల్కి వాల్యూ యాడ్ చేయండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఆ ప్రాబ్లం కూడా ఎలా ఉండాలంటే చాలా పెద్ద ప్రాబ్లం, ఎంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేస్తే అంత పెద్ద డబ్బు. అది నెక్స్ట్ ఇలాగ నేను చాలా మంది లైఫ్లో వాల్యూ యాడ్ చేశాను. అండ్ కొంతమంది రీసెంట్గా 8th బ్యాచ్ ఉండి రీసెంట్గా 8th బ్యాచ్ రిజల్ట్స్ చూడండి మీ అందరూ కూడా. బొబ్బిల్ నుంచి అండి 2 years 2 lakhs బ్లాక్ అయింది, 45K రిసీవ్డ్. ఎస్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గురుజీ. మమత మేడం 15,50,000 అండి.
15,50,000 మమతా మేడం. సో హ్యాపీ మార్నింగ్ టు ఆల్. టుడే ఐ రిసీవ్డ్ 15,50,000 రూపీస్. థ్యాంక్ యూ అన్వర్ సార్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ. డైరెక్ట్గా ఆ మేడం డబ్బుతో సహా పెట్టారండి ఫోటో. డబ్బు నేను అందుకే చెప్తున్నానండి, 9 days క్లాస్కి ఎందుకు రావటం, రిజల్ట్ 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 చూడండి, తర్వాతే నమ్మండి. సో ఇది దట్ ఈస్ పవర్ ఆఫ్ మై లా ఆఫ్ అట్రాక్షన్. మీరు చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ కోచెస్ చూడవచ్చు, బట్ అక్కడ రిజల్ట్స్ చూడండి. ఎందుకంటే రిజల్ట్సే మనకి జీవితంలో అంటే మనకి కాన్ఫిడెన్స్ తీసుకొస్తాయి. 15,50,000 సార్, చిన్న విషయం కాదండి. గ్రేట్ సార్, కంగ్రాచులేషన్స్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. నిజంగా కింద మీకు కంగ్రాట్స్ చెప్పేటువంటి వాళ్ళు, వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత మంచి రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి బాగా ప్రతి దాంట్లోనూ ఒక ఎనర్జీతో పాటు స్పిరిచువల్ నాలెడ్జ్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. డెఫినెట్గా ఒక మంచి సక్సెస్ అయితే చూడడానికి అవకాశం ఉండేలానే ప్రతి దాంట్లోనూ చూస్తున్నాం. నేను ప్రూఫ్స్ సహా పెడుతున్నానండి, ఫొటోస్ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆవిడేదో ఫర్ ఎగ్జాంపుల్ రిసీవ్డ్ అని పెట్టకుండా మేడం వెంటనే కింద ఫోటో పెట్టండి మీకు వచ్చిన డబ్బులతోనంటే క్లియర్గా ఫొటోస్ కూడా పెడుతున్నారండి. అదే ఎందుకంటే చెప్పాను కదండి, అమ్మ పెద్ద మూటతో వస్తుందని ఇలాంటి మూటలో వస్తాయి అనమాట. నేనేంటంటే ఇందాక చెప్పినట్టు మనీని ఎలా ఈజీ అంటే వీళ్ళందరికీ చెప్పింది ఏంటంటే ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, అవి టెక్నిక్స్ చెప్తున్నాను 9 days. ఆ విధంగా అమ్మ పెద్ద మూటతో వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైనా చేసేటప్పుడు లవ్ అండ్ జనరసిటీతో చేయండి. ఎందుకంటే మదర్ తెరీసా స్టార్టింగ్ మామూలుగా చేశారు, ఇప్పుడు యూనివర్స్ ఆవిడకి ఎంత పెద్ద పేరు ఇచ్చిందండి. ఆవిడ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు స్టార్టింగ్ లో నాకు ఎంత పెద్ద పేరు వస్తుందని. సో అబ్దుల్ కలాం గారు మనకి మామూలుగా స్టార్టింగ్ దేశం కోసం పనిచేశారు. సో ఈరోజు ఎంత పెద్ద పేరు వచ్చింది. అందువల్ల ఏదైనా పనిచేసిన మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా ఇవ్వండి, ఎందుకంటే ఇస్తే వస్తుంది. ఎందుకంటే చాలా మంది డబ్బులు ఇవ్వరు, ఎంతసేపు తీసుకోవాలనుకుంటారు, ఇస్తే వస్తుందండి. ఇది గుర్తుపెట్టుకుని, అది కూడా జనరసిటీ అంటే హార్ట్ఫుల్గా ఇవ్వాలి. అండ్ ఇంకోటి సీక్రెట్ నెంబర్ 2 ఫీల్. ఇదండి నాకు బాగా ఇష్టమైన పాయింట్ అండి. అంటే మీ అందరూ జాగ్రత్త ఉంది, పాయింట్ మీ అందరికి చాలా ఉపయోగపడుతుంది. ఫీల్ దట్ యూ హ్యావ్ ఎనఫ్ మనీ. అంటే మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంది అనుకోమని చెప్తారు, కానీ చాలా మంది ఎలా తెలుస్తుంది మన దగ్గర ఎక్కువ డబ్బు ఉందని. ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను. ఏంటి ఎక్సర్సైజ్ అంటే డొనేట్ చేయడం మొదలుపెట్టింది. ఇవ్వడం, ఇస్తున్నప్పుడు ఒక రకమైన లోన్ అంతరాత్మ, ఇచ్చేస్తాను చూసుకో జాగ్రత్త, నెక్స్ట్ మంత్ మళ్ళీ వస్తుందా జాగ్రత్త అని జాగ్రత్త చెప్తుందంటే మీకు ఎక్కడో భయం ఉందని అర్థం, మళ్ళీ సంపాదించలేనేమో అని చెప్పేసి. అందువల్ల గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎవరికైనా డొనేట్ చేసేటప్పుడు సో మనం లోన్ అంతరాత్మ ఏం చెప్తుంది, ఇప్పుడు వచ్చేస్తున్నాను నెక్స్ట్ మంత్ పరిస్థితి నెక్స్ట్ మంత్ ఏంటి మరి ఇలా వస్తుందా, ఇచ్చేస్తున్నావు చూసుకో, నీకు నువ్వు సేవ్ చేసుకో అని మీకు లోన్ ఒక అంతరాత్మ భయం ఉంటుందంటే ఎక్కడో అంటే మనీ రాదని ఎక్కడో ఒక భయం అండి. సో ఇలాంటివన్నీ మీరు డొనేట్ చేస్తూ చెక్ చేసుకోండి. స్కేర్సిటీ మైండ్ సెట్తో ఉన్నారా, అబండెన్స్ మైండ్ సెట్తో ఉన్నారా? 2 రకాల మైండ్ సెట్స్ ఉంటాయి జనరల్గా. స్కేర్సిటీ, సిగ్నిఫికెన్స్. స్కేర్సిటీ అంటే భయపడుతూ బతుకుతారు, సిగ్నిఫికెన్స్ అంటే అబండెన్స్ మైండ్ సెట్ అనమాట. ఎందుకంటే యూ టేక్ బిల్ గేట్స్ మిలిందా ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారండి. టాటా సర్వీసబుల్ చారిటీ ట్రస్ట్ ద్వారా వీళ్ళందరూ ఇస్తున్నారు కాబట్టి వస్తుంది. ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఇస్తున్నప్పుడు మీరు టెన్షన్ పడుతున్నారా అని, మీరు ఆ టెన్షన్ పడుతున్నప్పుడు అలా ఉంటే ఆటోమేటిక్గా మనం స్కేర్సిటీ మైండ్ సెట్ ఉన్న డబ్బుని అట్రాక్ట్ చేయలేము. ఒకవేళ మీద డబ్బుని వెళ్ళిపోతుందండి, ఏదో ఒక వేలో వెళ్ళిపోతుంది డబ్బు. అండ్ దాని తర్వాత అండి అనదర్ వే టు చెక్ ఇస్ మీ మైండ్ సెట్, మీ కంటైనర్ ఎలా ఉంది. ఇక్కడ మీ కంటైనర్కి నేను 3 ఎగ్జాంపుల్స్ ఇస్తానండి. ఒకటి దీన్నే పిఎంఆర్ కంటైనర్ అంటారు. పిఎంఆర్, సిఎంఆర్ కాదు పిఎంఆర్. సో ఇక్కడ ఏంటంటే పి అంటే మీ మైండ్ సెట్ పూరా మిడిల్ క్లాసా రిచ్చా అని చెక్ చేసుకోవాలండి. చాలా మంది అండి నేను రిచ్ అంటారు. జనరల్గా ఏదైనా మా మార్కెట్కి వెళ్ళి ఇటంత డబ్బులా ఇటంతా అని మీరు ఎప్పుడైతే ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుందండి. నేను ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఫ్రెండ్ ఒక బాగా డబ్బున్న ఇంటికి వెళ్తే వాడు అంతవరకు ఏముందిరా కోట్లు ఈజీ కొట్టేస్తున్నారా, పెద్ద మ్యాటర్ కాదురా, అదిరా అసలు మనం బియ్యం లెక్కే కాదురా అన్వర్ అన్నాడు. మేము ఒక పెద్ద ధనవంతులు ఇంటికి వెళ్తే రే అన్వరు ఏట్రా ఇల్లు ఎంత ఉందిరా, పాపా ఇది ₹1,00,00,000 అంటే అప్పుడు దాకా ఏమన్నాడు, ₹1,00,00,000 పెద్ద లెక్క కాదన్నాడు. కానీ చూడగానే అంటే అప్పుడు దాకా రిచ్ మైండ్ సెట్ చూడగానే కొంతమంది భయపడుతూ మిడిల్ క్లాస్ మైండ్ సెట్కి వచ్చేస్తారు అనమాట. సో ఇది గుర్తుపెట్టి ట్రూ అండి. అప్పుడు దాకా రిచ్ మైండ్ సెట్ టక్కన మిడిల్ మైండ్ మారిపోద్ది. ఎక్స్ప్రెషన్ బట్టి చెప్పవచ్చండి. మీది మిడిల్ క్లాస్, మీ ఎక్స్ప్రెషన్ బట్టి నేను ఈజీగా చెప్పేస్తాను మిడిల్ క్లాస్ మైండ్ సెట్ రిచ్ మైండ్ సెట్ అని చెప్పేసి. సో గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ యువర్ కంటైనర్, పిఎంఆర్ గుర్తుపెట్టుకోండి. మీ కంటైనర్ బట్టే ఎందుకంటే కంటైనర్ బట్టే మీకు డబ్బు అనేది వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్గా అండి
ఇన్స్టెడ్ ఎప్పుడు కూడా సాటిస్ఫైడ్ విత్ లెస్ మనీ, ఎప్పుడు కూడా జీవితంలో గుర్తుపెట్టుకుని మీరు ఉన్నదంతా సాటిస్ఫై అవుతూ మరింత ఎక్కువ డబ్బు సంపాదించాలండి. చాలామంది ఏంటి ఇప్పుడు 1,00,000 వచ్చినా 2 లక్షలు వచ్చినా 3 లక్షలు వచ్చినా వాళ్ళు హ్యాపీగా ఉండరు. అప్పుడు ఏమవుతుందంటే డబ్బు వెళ్ళిపోతుంటుంది, రాదు, స్టాగ్నెంట్ అయిపోతారు అనమాట ఒక దగ్గరికి వచ్చి. చాలామంది ఇన్కమ్ పెరగకపోవడం మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు ఉన్న డబ్బు పట్ల హ్యాపీగా ఉండకపోవడం వల్లే. సో సాటిస్ఫైడ్ యువర్ సెల్ఫ్ విత్ లెస్ మనీ, హ్యాపీగా ఉన్న వాళ్ళకి యూనివర్స్ మరింత డబ్బు ఇస్తుందండి. అండ్ ఫైనల్గా లాస్ట్ నెంబర్ 3 సీక్రెట్, దెర్ ఇస్ నో ఎండ్ టు మనీ గేమ్. గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఈజ్ అ మనీ గేమ్. ఎందుకంటే ప్రతి గేమ్కి కొన్ని రూల్స్ ఉంటాయండి. క్రికెట్, వాలీబాల్, షటిల్, ఫుట్బాల్, ప్రతి గేమ్కి రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ తెలుసుకోకుండా గేమ్ ఆడితే అవుట్ అయిపోతాం. సో లైఫ్లో కూడా డబ్బు సంపాదించాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ మనీ గేమ్ రూల్స్ తెలుసుకోవాలంటే 9 days క్లాసెస్లో. సో ఈ మనీ గేమ్లో ఎలా గెలవాలని కొన్ని రూల్స్ ఇస్తాను. ఎందుకంటే మనం పుట్టినప్పుడు మనకి ఎటువంటి తెలియదు, డబ్బు గురించి ఏం తెలియదండి. చిన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ చూస్తే, చిన్నప్పుడు మనం ఆడుకున్నప్పుడు అసలు డబ్బే అవసరం లేదు అనుకుంటాం, ఏముందిలే అనుకుంటాం. కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తెలుస్తుంది మామూలుగా కాదు డబ్బు ఎంత ఇంపార్టెంట్ అనేది. మనకి ఏమనిపిస్తుంది అంటే చిన్నప్పుడే తెలుసుకుని ఉంటే బాగుంలే, ఇప్పటి కొన్ని కోట్లు సంపాదించేవాళ్ళు. నాకు చాలా మంది అన్నారు, సార్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏదో 3-4 సంవత్సరాలు నా లైఫ్లో తెలిసింటే ఎంత డబ్బు సేవ్ చేసుకుందాను. ఎప్పటికైనా అయిపోయిందండి. ఎందుకనంటే చాలామంది రతన్ టాటా ఒక మంచి మాట అంటారండి, ఐ డోంట్ టేక్ రైట్ డెసిషన్స్, ఐ టేక్ డెసిషన్ అండ్ మేక్ ఇట్ రైట్. నాకు చాలా ఇష్టం అనమాట. నేను రైట్ డెసిషన్స్ తీసుకుంటే దాన్ని నేను రైట్ చేస్తాను. సో మీ లైఫ్లో ఏదైనా సూపర్ పవర్ఫుల్ డెసిషన్ ఉంది మీ లైఫ్ మార్చుకోవడానికి ఈ 9 days క్లాసెస్. ఫెంటాస్టిక్ నాలెడ్జ్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. అయితే చాలామంది 9th బ్యాచ్ కోసం అని చెప్పేసి ఎయిగర్గా 9 days క్లాస్కి వెయిట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక 1000 members తోటి ఆ బ్యాచ్ని మీరు, అది కూడా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ నుంచి ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే జాయిన్ అయ్యే విధంగా దాన్ని డిజైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఈ బ్యాచ్ చాలా స్పెషల్ మీకు, ఎందుకంటే ఎంత స్పెషల్ అంటే నేచర్తో కనెక్ట్ అయ్యే విధానాన్ని కూడా ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పడం జరిగింది, ఎలా జరుగుతుంది ఏంటంటే శ్రీరాముని వీడియో చూపించి మరీ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ బ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది? ఈసారి జరగబోయే బ్యాచ్ అండి రేపు April 29th నుంచి జరగబోతుంది. వెరీ స్పెషల్. ఎందుకు స్పెషల్ అని అంటే నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాను. నాకు తెలుసు అప్డేట్ అవ్వకపోతే మన లైఫ్లో అవుట్డేట్ అయిపోతాం. సో అందువల్ల అంటే 9th బ్యాచ్లో మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్, ఇందాక మనం చెప్పినట్టు చక్రాస్ని యాక్టివేట్ చేసి కొన్ని మ్యూజిక్స్ కానీ, అండ్ మనీ మెడిటేషన్ ఎలా చేయాలి, మనీ మెడిటేషన్లో విజులేషన్స్ ఎలా చేయాలి. చాలామందికి విజులేషన్ అనేది రాదు. విజులేషన్స్ ద్వారా 5 senses ఎలా యాక్ట్ చేయాలి, అండ్ మెయిన్గా అండి ఈఎంఐలు కట్టలేక బాధపడుతున్నారా, అప్పుల్లో ప్రాబ్లమ్స్లో ఉన్నారా, ఎలా ముందుకెళ్ళాలి తెలియట్లేదా, ఏ బిజినెస్ చేయాలో తెలియట్లేదా, అండ్ స్ట్రక్ అయిన మనీని మీరు రప్పించుకోవాలనుకుంటే ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్. మీరు ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నారా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నారా, మీ ఇంట్లో ఏదైనా సమస్యలతో బాధపడుతున్నారా, లా ఆఫ్ అట్రాక్షన్ కానీ తెలుసుకుంటే వన్ ప్రాబ్లమ్ ఫర్ ఆల్ సొల్యూషన్స్. ఈసారి బ్యాచ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు. ఇప్పటిదాకా 17 countries నుంచి జాయిన్ అయ్యారు. ఈసారి మాత్రం మోర్ దెన్ 1000 people వస్తున్నారు అక్రాస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మీ నెట్వర్క్ పెంచుకోవడానికి దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్. సో టేక్ ఎ రైట్ డెసిషన్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మిడిల్ క్లాస్ టు మిలియనర్ అవ్వాలంటే దిస్ ఇస్ ద రైట్ సొల్యూషన్ అండి. ఎస్. సో 29th April ఆసక్తి కలిగిన వారు ఎవరున్నా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ April 29th 9th బ్యాచ్ స్పెషల్గా ఉంటుంది. 1000 members చేస్తున్నారు అన్వర్ గారు. ఆసక్తి కలిగిన వారు వెంటనే సంప్రదించండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా Instagram ID ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.